ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీకృష్ణశరణం మమ. శ్రీకృష్ణశరణం మమ. శ్రీకృష్ణశరణం మమ. కృష్ణం వందే జగద్గురుం. చాలా ఫ్యామిలీస్లో అత్తగారి కన్నా మామగారు కోడల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. ఎందుకు? ప్రతీపుడు గొప్పవాడు కదా, మరి ప్రతీపుడు కడుపునే పుట్టచ్చు కదా అష్టావసువులు. మరి వశిష్ఠుడు ఒప్పుకున్నాడా? అప్పుడు వశిష్ఠుడు ఏం చేశాడు? గంగాదేవి ప్రతీపుడిని ఏమని కోరింది? అష్టావసువుల్లో ఒక్కడు మాత్రం భూలోకంలో ఉండడానికి ఎందుకు ఒప్పుకున్నాడు? తెలుసుకోవాలంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అంటారు. ఇలా నేను చెప్తుంటే నా వీడియో చూసిన ఒకరు అడిగారు, దేవతలైన అష్టావసువులు మానవ లోకంలో పుట్టడం ఇష్టం లేనప్పుడు మరి ఆ ఒక్కడు ఎందుకు ఒప్పుకున్నాడు? అతడంత మంచివాడన్నమాట అన్నారు. అయ్యో, నీకెలా అర్థమైందా? అసలు విషయం చెప్తా విను. ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అనే అష్టావసువులు ఒకనాడు తమ భార్యలతో కలిసి వశిష్ఠుని ఆశ్రమానికి వెళితే అక్కడ వశిష్ఠుని హోమధేనువైన నందినిని అనే ఆవును చూసి చాలా ముచ్చటపడ్డారు. అది తన చెలికెత్తకి ఇస్తాను అని అష్టమ వసువు భార్య ప్రభాసుని అడిగింది. మరి వశిష్ఠుడు ఒప్పుకున్నాడా? అప్పుడు అక్కడ వశిష్ఠ మహర్షి లేరు. ఉన్నా ఒప్పుకోరని వాళ్ళు ఆ ధేనువుని అపహరించి పట్టుకుని వెళ్ళిపోయారు. వశిష్ఠుడు అందుకు ఏం చేశాడు? తన ధేనువు కనబడకపోవడంతో విషయం తెలుసుకుని అష్టావసువుల్ని శపించాడు, మీరంతా భూలోకంలో పుట్టమని. అయితే వసువులందరూ పుట్టారు కదా. పుట్టారు, కానీ వసువులందరూ వశిష్ఠుడిని క్షమించమని, మనుష్యలోకంలో మేమంతకాలం జీవించలేమని అన్నారు కదా. అప్పుడు వశిష్ఠుడు ప్రభాసునిదే అసలు దోషం, కావున అతడు మాత్రం ఉంటాడని, మిగిలిన వారంతా పుట్టిన వెంటనే దేవలోకం వచ్చేస్తారని చెప్పాడు. అది సరే, అలా ఉంచు. మరి ప్రతీపుడు గొప్పవాడు కదా, మహా తపస్వి కదా, మరి ఈ వసువులు అతని కుమారులుగానే పుట్టవచ్చు కదా. ఆ డౌట్ వచ్చిందా? చెప్తాను విను. దేవతలు పుట్టుకలే కాదు, మెట్టినిల్లును కూడా ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటారు. ఒకనాడు ప్రతీపుడు గంగా తీరంలో తపస్సు చేసుకుంటూ ఉండగా అక్కడకు గంగ వచ్చింది. అతని తొడపై కూర్చుని నన్ను వివాహం చేసుకోమని అడిగింది. అది విన్న ప్రతీపుడు, నేను ఏకపత్ని వ్రతుడని, అంతేకాదు నీవు నా కుడి తొడపై కూర్చున్నావు. భార్య స్థానం వామభాగం అంటే ఎడమవైపు, కాబట్టి నువ్వు నా కోడలిగా, నా కుమారుడు శంతనుడి భార్యగా అయితే బాగుంటుంది. మా వంశం కూడా నీ వల్ల తరిస్తుంది అన్నాడు. నువ్వు విన్నావో లేదో, మగవాడు తన కుటుంబంలో ఆడపిల్ల పుడితే ఎంతగా ఆనందపడతాడో, తమ పితృదేవతలు తరించే విధంగా చేసే కోడల్ని చూసి కూడా అంతే ఆనందపడతాడు. అంతే కదా, చాలా ఫ్యామిలీస్లో అత్తగారి కన్నా మామగారు కోడల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. ఇందుకేనేమో మీరంతా ఇలాంటి మహాభారత ఉపాఖ్యానాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. ధన్యవాదములు. స్వస్తి.